చిట్ చాట్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదని, కానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటానన్నారు కేటీఆర్. కుటుంబ సభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయనన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందే, ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నామనడం సిగ్గుచెట్టన్నారు. రేవంత్ చెబుతున్న 66% నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్ కు రావాలని సవాల్ విసిరారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్ 136 మున్సిపాలిటీలు గెలిచామన్నారు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండకపోవచ్చన్నారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేష్ ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ వారికి బాధ ఎందుకన్నారు. ఎమ్మెల్యేలను ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు బీఆర్ఎస్ భవన్ నుంచి అందిస్తారు. సైదులు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో అనేక అంశాలు మీడియాతో ఆయన చర్చించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరు పట్ల ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన ముఖ్యంగా హనీమూన్ పీరియడ్లా ఉంది. సో ఇక హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక చేసేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు విసిగి చెందారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగింది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల పేర్లు చెప్పేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక ముఖ్యంగా రాజకీయాలు సంస్కారవంతంగా చేయాలని చెప్పేసి, కుసంస్కారంగా రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము, మెస్సీ ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్కు వచ్చారు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ రేవంత్ రెడ్డితో ఆడాడు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మనవడు ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు అదేవిధంగా గ్రౌండ్లోకి కూడా వచ్చారు. ఎందుకంటే గతంలో కేటీఆర్ కుమారుడు ఇమాన్స్ను ఉద్దేశించి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఈరోజు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా కుసంస్కారంగా నేను మాట్లాడను, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ముఖ్యంగా మహిళల పట్ల అయినా సరే, అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యుల పట్ల అయినా సరే గౌరవంగా ఉంటాను, కానీ అలాంటి కుటుంబ సభ్యులపైన నేను వ్యక్తిగతంగా ఆరోపణలు చేయను, కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఈ మధ్యకాలంలో అఖిలేష్ యాదవ్ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నాతో భేటీ అయ్యారని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక ఈ భేటీకి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా అన్నారు. అంటే వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. సో అఖిలేష్ యాదవ్ తోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే పరిచయం ఉంది. సో మా మధ్య సయోధ్య కుదిర్చే అంత ఏమీ లేదు. సో మొదటి నుంచి కూడా అఖిలేష్ యాదవ్తో బీఆర్ఎస్ పార్టీకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో అందుకు ఆయన మాతో భేటీ అయ్యారు. సో కొన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా దేశ రాజకీయాల గురించి మాట్లాడామని చెప్పేసి కూడా అన్నారు. సో ఎవరికి సయోధ్య ఉన్నది ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం ఉంది. సో ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇల్లు ఎవరు అక్కడ అవన్నీ బాగోగోలు చూశారో తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇల్లు మొత్తం కూడా అక్కడ కొన్ని పనులున్నా కూడా చేసి పెట్టింది ఒక బీజేపీ నాయకుడు. సో ఆయన సీఎం రమేష్. సో ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి 2 పడవల మీద కాలేసి రేవంత్ రెడ్డి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్లో పడవలో ఒక కాలు, బీజేపీ పడవలో మరొక కాలు, 2 పడవలో కాలేసి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అది ఎల్లకాలం కూడా సజావుగా ఉండదని చెప్పేసి కూడా అన్నారు. ఖచ్చితంగా 2028
లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశం జరుగుతుంది. సో ఆ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వాటా విషయంలో కృష్ణా నుంచి గోదావరి నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, అదేవిధంగా రావాల్సిన టీఎంసీల కంటే కూడా తక్కువ ఒప్పందం కుదుర్చుకునేలా ఉన్నారు. కాబట్టి సో దీనిపైన మరో పోరుకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా కేటీఆర్ చిట్చాట్లో వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి సో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పేసి కూడా అన్నారు. అదేవిధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ బురదలో పడ్డారు. సో వారు ఇప్పుడు బయటకు వచ్చి బురద కడుక్కున్నా సరే ప్రజలకు అర్థమైంది వాళ్ళు పార్టీ మారారు కాబట్టి సో ప్రజలు చేదరించుకుంటున్నారు. సో రానున్న రోజులలో ఉప ఎన్నికలు తథ్యం, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దమ్ముంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలని చెప్పేసి కూడా సవాల్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.